హాయ్ ఫ్రెండ్స్, నేను బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ప్రతి సబ్జెక్టు లెసన్ వైజ్గా క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పిన కదా. అందులో భాగంగా ఇది ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫస్ట్ సబ్జెక్టు ప్రాచీన కవిత్వం, ఎంఏ తెలుగు ప్రాచీన కవిత్వం. ఈ ప్రాచీన కవిత్వంలో మనకు 3 ఖండాలు ఉంటాయి తిరిగి: పురాణ ఇతిహాసాలు, ప్రబంధాలు, దేశీ సాహిత్యం. పురాణ ఇతిహాసాల్లో తిరిగి 6 పాఠాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది కుమారాశ్ర విద్యా ప్రదర్శన. కుమారాశ్ర విద్యా ప్రదర్శనలో ఫస్ట్ క్వశ్చన్, నన్నయ్య కథాకథన శిల్పాన్ని విశదీకరించండి. ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ ఎప్పుడైనా సైడ్ మార్జిన్స్తో పాటు సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ ప్లస్ ఒక 3 పేజీలు లాంగ్ ఆన్సర్ ఉండేటట్టు చూసుకోవాలి. 3 పేజీలు. అందులో ఫస్ట్ క్వశ్చన్, నన్నయ్య కథాకథన శిల్పాన్ని విశదీకరించండి. దీనికి ఆన్సర్ విశేషాంశాలలో ఆదికవి నన్నయ్య. ఇది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్, ఆదికవి నన్నయ్య. నన్నయ్య కవి గురించి ఒకని గురించి చదివితే ఇందులో ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్కి, తర్వాత షార్ట్ ఆన్సర్స్ 3ంటికి ఆన్సర్లు చేయవచ్చు. ఒక నన్నయ్య కవి గురించి ఒక్కటి గురించి పర్ఫెక్ట్గా ఆన్సర్ చదువుకొని వెళ్తే షార్ట్ ఆన్సర్స్ 3, లాంగ్ ఆన్సర్ 1 అటెంప్ట్ చేయవచ్చు. ఇందులో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఆదికవి నన్నయ్య అని చెప్పినాం కదా. దీనికి సంబంధించిన టాపిక్ మ్యాటరు కొంచెం ప్రవేశికలో ఉంటుంది. అదొకసారి చూద్దాం. తెలుగు భాషలో ఆదికవి నన్నయ్య భట్టు. నన్నయ్యకు పూర్వం శాసనాల్లో పద్యరచన మాత్రం కనిపిస్తుంది, కానీ కావ్యరచన జరిగినట్టు చారిత్రక సాక్ష్యాలేవీ లేవు. అందువల్ల ఆంధ్ర మహాభారతం మన ఆదికావ్యం. రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలన చేసిన తూర్పు చాణక్య ప్రభు అయిన రాజరాజ నరేంద్రుని కులపురోహితుడు, ఆస్థాన కవి అయిన నన్నయ్య భట్టు వేదవ్యాసంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో రచించడానికి పూనుకున్నారు. సెకండ్ సైడ్ హెడ్డింగ్ కావ్య ప్రేరణ. ఆంధ్ర మహాభారతం వైదిక మత వ్యాప్తి కొరకు రచించబడిందన్న అభిప్రాయం కూడా వాస్తవం కాదు. తన పూర్వీకులైన పాండవుల చరిత్రకు మహాభారతంపై రాజరాజ నరేంద్రునికి గల అభిమానం, నన్నయ్యకు గల స్వభాషాభిమానం తెలుగులో భారత కావ్యోత్పత్తికి పునాదులయ్యాయి. పైగా తమిళంలో, కన్నడంలో భారతం వెలువడగా తెలుగులో లేకపోవడం నన్నయ్యకు లోపంగా గోచరించింది. రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో రాయాలని నన్నయ్య భట్టుని కోరాడు. తొలి తెలుగు కావ్యాన్ని రచించిన నన్నయ్య తెలుగు భాషలో ఆదికవిగా పేరెన్నికగన్నాడు. థర్డ్ సైడ్ హెడ్డింగ్ మార్గదర్శి నన్నయ్య. ముఖ్యంగా ప్రసారగుణ శోభితమైన రమ్యాక్షర విలసితమైన పద్య శైలిని నిర్మించి అజరామమైన పద్య శిల్పాన్ని మార్గదర్శకునైనాడు నన్నయ్య. కావ్య స్వరూపం మొదలుకొని కావ్యత్వ దర్శనాన్నింటిలోనూ భావి కవులందరూ నన్నయ్య బాటలోనే నడిచారంటే అతిశయోక్తి కాదు. సంస్కృతంలో ప్రాచుర్యంలో ఉన్న కేవల పద్య గద్య కావ్య పద్ధతిని కాకుండా వాటి సమ్మేళనమైన చంపు సాంప్రదాయాన్ని పాటించడంలో విజ్ఞతను కనబరిచారు. అందుకే పద్యశైలికే కాక గద్యశైలిని కూడా ఆద్యుడయ్యాడు. శ్రీకారంతో ప్రారంభమయ్యే నాంది పద్యంతో పాటు ఏ భాషలోనూ లేని విశిష్టమైన అవతారిక సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. నన్నయ్య భాషా శైలి. ఫోర్త్ సైడ్ హెడ్డింగ్. కావ్య భాషను నన్నయ్య సంస్కృతమయం చేశాడన్న అభిప్రాయం ఒకటి భాషారంగంలో వ్యాపించి ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే. పొరుగు భాష అయిన కన్నడ కావ్యాల రూపొంది ఉన్న తత్సమ శైలిని, సమకాలిక శాసనాల్లోని రచన పద్ధతినే నన్నయ్య పాటించాడు. చాణక్య భీముడు కొడవి శాసనంలోని వచన రచన, బస్తరు పాలకులైన చోడు శాసనాలలోని భాష నన్నయ్య కావ్య భాషను పోలి ఉండడం గమనించవచ్చు. కాగా ద్రవస్థితిలో నిలకడ లేకుండా ఉన్న భాషను సువ్యవస్థను కల్పించి ప్రామాణీకరించడమే నన్నయ్య చేసిన పని. నన్నయ్య భాషను సంస్కృత భూయిష్టం చేశాడనటం కంటే తెలుగు ప్రజల నాలుకకు అనువైన భాషను ప్రయోగించాడనడం సముచితం. భాషకు ప్రాణమైన నుడికారం నన్నయ్య రచనలో సమృద్ధిగా గోచరిస్తుంది. అభ్యుదయ కవి అయిన శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కవిత్వ భాష నన్నయ్య భాషకు సన్నిహితంగా ఉండడం గమనించవచ్చు. నన్నయ్య కవితా వైశిష్టం. తన కావ్యానుశీలతకు అనువైన విమర్శన సూత్రాలను ప్రతిపాదించి అవతారికలో సూత్ర విమర్శనకు దారి వేశాడు నన్నయ్య. ప్రసన్న
కథా కలితార్థయుక్తి అక్షర రమ్యత రుచిరాజ సూక్తులను తన కావ్య లక్షణాలుగా పేర్కొన్నాడు. ప్రసిద్ధమైన సాహిత్య సిద్ధాంతాలను కాకుండా ప్రత్యేకమైన కావ్య లక్షణాలను ఉగ్గడించడంలో నన్నయ స్వతంత్ర వ్యక్తిత్వం విలక్షణమైన విమర్శనా దృష్టికి దోహదమవుతుంది. కలితార్థయుక్తికి బదులు కవితార్థయుక్తి అన్న పాఠాంతరం ఉంది, కానీ మొదటిదే సముచితమైనదిగా విమర్శకులు భావిస్తున్నారు. మహాకవులు లోనారసి చూసినప్పుడు, అంటే విమర్శకులు సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు మహాభారతంలోని కథాంశాలు సువ్యక్తం అవుతాయని నన్నయ తాత్పర్యం. ప్రసన్నమైన కథతో కూడి ఉన్న అర్థముల కూర్పు అని విశ్వనాథ సత్యనారాయణ దీన్ని విశదీకరించాడు. అంటే నన్నయ ప్రయోగించిన శబ్దార్థాలను నిశితంగా పరిశీలిస్తే కథ ప్రసన్నమవుతుందని భావం. ఇది కథన శిల్పానికి చెందిన విషయం. నన్నయ గొప్ప కథన శిల్పి. కథలోని పూర్వపరాలను ఐక్యతతో బద్ధిస్తూ చిన్న చిన్న శబ్దాల ద్వారా ఆ కథ పరమార్థాన్ని చాటుతాడు. అక్షర రమ్యత అన్నది రచనా శైలికి సంబంధించింది. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్న జగన్నాథ పండితుని నిర్వచనంలోని అందాన్ని, శబ్దానికి అర్థాన్ని కథా ప్రసన్నతకు నన్నయ అన్వయించాడని చెప్పవచ్చును. రసవ్యంజకత్వం, శృతి సుభాగత్వంతో కూడిన నన్నయ పద్య రచన శైలి అక్షర రమ్యతకు తార్కాణం. నన్నయ భారత భాగంలో రుచిరార్థ సూక్తులను సర్వత్రా గోచరిస్తాయి. రుచి అంటే ప్రకాశం, ప్రసన్నత. సూక్తి అంటే ప్లస్ ఉక్తి, రమ్యమైన ఉక్తి. కాబట్టి ప్రసన్న కథా కలితార్థయుక్తి అక్షర రమ్యతకు సమాహారమే రుచిరార్థ సూక్తి అని భావించవచ్చును. ఈ 5 సైడ్ హెడ్డింగ్స్తోని ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ చేయొచ్చు మనం. వీటితో పాటు తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయ అన్న ఆ క్వశ్చన్నే మెయిన్ పాయింట్లను తీసుకొని తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయ గురించి రాయొచ్చు. నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే దానికి మనం ఇందాక 5th ఏంటిది నన్నయ కవితా వైశిష్టంలో చూసినాం. అది కలితార్థయుక్తికి రాసుకోవచ్చు. నన్నయ అక్షర రమ్యత అన్నది కూడా సేమ్ అదే టాపిక్ యూజ్ అవుతుంది 5th సైడ్ హెడ్డింగ్ది. ఇవి షార్ట్ ఆన్సర్లుగా రాసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ అయితే 5 సైడ్ హెడ్డింగ్లతో రాసుకోవాలి. షార్ట్ ఆన్సర్లు అయితే ఒక 3 పేజీలు, అంటే ఒక ఫుల్ పేజీ, ఇంకో సైడ్ హాఫ్ పేజ్ వచ్చేటట్టు షార్ట్ ఆన్సర్ రాసుకోవాలి. లాంగ్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇచ్చిన బుక్లెట్లో 3 పేజీలు ఖచ్చితంగా నిండాలి. అది నీట్గా సైడ్ హెడ్డింగ్లతో రాసుకోవాలి. కుమారాశ్ర విద్యా ప్రదర్శనలో 2వ క్వశ్చను, కురుపాండవ విద్యా ప్రదర్శనలో భావిర నాభి సూచన చిత్రితమైన విధానాన్ని వివేచించండి అని అడిగిండు సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్కి మళ్ళీ షార్ట్ ఆన్సర్లో విద్యా ప్రదర్శన రంగస్థలానికి సంబంధించిన విశేషాలు తెలపండి అనే క్వశ్చన్ కూడా సేమ్ ఈ 2 లాంగ్ క్వశ్చన్కి చదువుకుంటే ఈ షార్ట్ ఆన్సర్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఆ ఆన్సర్ ఒకసారి చూద్దాం. కుమారాశ్ర విద్యా ప్రదర్శన ఘట్టంలో కథన శిల్పం, శైలి, రమ్యత విశిష్టమైన రీతిలో గోచరిస్తాయి. భారత కథలో ప్రత్యక్ష సంబంధం ఉన్న సన్నివేశం ఇది. భావి మహాభారత సంగ్రామానికి మూల బీజాలు ఇందులోనే ఉన్నాయి. దీన్ని ఒక ప్రత్యేక కథగా భావిస్తే ఈ కథకు నాయకుడు ద్రోణాచార్యుడు. విద్యా ప్రదర్శన నిర్వహణ ఆయన తలబెట్టినవే. తన వద్ద విద్యను అభ్యసించిన శిష్యులను 2 విధాలుగా పరీక్షించాడు ద్రోణుడు. ఒకటి అంతరంగ పరీక్ష, మరొకటి బహిరంగ పరీక్ష. ముందుగా గృహంలో శిష్యులను ఏకాగ్రతను పరిశీలించాడు. పక్షిపై గురిపెట్టే ఏకాగ్రత దృష్టిలో అర్జునుడు ఒకటే ఈ పరీక్షలో నెగ్గాడు. తర్వాత అందరి సమక్షంలో కుమారాశ్ర విద్యా ప్రదర్శనకు గురువు సంకల్పించాడు. ఈ ప్రదర్శనకు వలసిన రంగభూమి ఏర్పాట్లు విదురుడు పర్యవేక్షించాడు. వృద్ధులు, అంతరంగ స్త్రీలు కూర్చుని చూడడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రదర్శన స్థల వర్ణన ఆధునికమైన స్టేడియంను తలపిస్తున్నాయి. కథోచితమైన, పాత్రోచితమైన వర్ణనలను చేయడంలో నన్నయ అద్వితీయుడు. అటు క్రీడారంగంలోని ప్రదర్శనలను, ఇటు ప్రేక్షకాగారంలోని ప్రేక్షకుల మనోభావాలను ఒక చిత్రకారుడు రమణీయ చిత్రపటం వలె మన కనుల ముందు ప్రత్యక్షం చేశాడు. కుమారాశ్ర విద్యా ప్రదర్శన ఘట్టం ఆధారంగా నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తిని పరిశీలిద్దాం. కథా ప్రసన్నతతో పాటు నన్నయ లోకాజ్ఞత కూడా ఇందులో ప్రస్ఫుటంగా
ద్యోతకమవుతుంది. తన శిష్యుల విద్యను పెద్దల ముందు ప్రదర్శించి తాను మెప్పు పొందాలని ద్రోణాచార్యుడు ఆశించాడు. కానీ ఆ విద్య ప్రదర్శన ఆయన ఊహించని పరిణామాలకు దారితీసింది. ఆదిలోని పాండవ కౌరవుల గదా విఘటన మకాండ ప్రోర్ధమై భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టంబయ్యే ఘోరకృతిన్. భీమ దుర్యోధనుల గదాయుద్ధం చూసి ప్రేక్షకులు పక్షపాత జనిత పరస్పర క్రోధవచనంబులు పలికారు. అంటే ప్రజల్లో పాండవులను సమర్థించేవారు, కౌరవులను సమర్థించేవారు ఉన్నారు అని సూచన. పాండవులు ఆనాటి దుర్యోధనాదులందటి వారు అయినారని ధ్వని. రంగభంగమవుతుందని ద్రోణుడు అశ్వత్థామను పంపి వారిద్దరిని వారించాడు. సరే, తన ప్రియ శిష్యులు అర్జునుని కౌశలం చూడండని